వెల్కమ్ టు సిఎన్యు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభిమాని కన్నీటిని తుడిచిన పవన్ కళ్యాణ్, నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శ. మోదీ పాలనకు 10 ఏళ్లు పూర్తి, బీజేపీ నాయకులు హర్షం. నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు ప్రదానం. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి బాధ్యతలు చేపట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాలనపై కాకినాడ బీజేపీ నాయకులు కోకనాడ న్యూస్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను పెంచడంలో ప్రధాని మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని వారు పేర్కొన్నారు. ఈ దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా మరింత బలోపేతం చేశాయని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసంతోనే మోదీ ప్రభుత్వం వరుసగా అధికారంలో కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున బయట వారు కూడా వారి మీద అభిమానంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనం భారత ప్రధానిగా వారు వచ్చినప్పటి నుంచి కూడా సేవే పరిపాలనగా, సేవే ధ్యేయంగా వారి పూర్తి టైంను కేటాయిస్తూ పేదవారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రతి పథకాన్ని తీసుకురావడం, వారికి చేరువయ్యే విధంగా ప్రభుత్వాలతోటి మమేకమై పనిచేసే విధంగా వారి ప్రయత్నం, వారి కృషి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పే విధంగా ఉంది. అవే కాకుండా అనేక అంశాలు, పెద్ద స్థాయిలో ఉన్న అంశాలు, అవ్వవు అనుకున్న అంశాలు ఏవైతే 370 ఆర్టికల్ కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఏవైతే కళలు సాకారం చేసే విధంగా వీరందరూ పెద్దలందరూ చాలామంది అంటారు వారు వచ్చిన తర్వాతే మనకి ఇవి జరిగాయి అని చెప్పి. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అయోధ్య రామ మందిరం, ఎవరైనా పెద్దవారి ఇంటికి వెళ్తే అమ్మ అయోధ్య రామ మందిరం కట్టారమ్మా, మా కళమ్మ అని చెప్పిన అంశాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు వచ్చిన కొత్తది మన విశాఖకు సంబంధించి సౌత్ జోన్ ఏదైతే ఏర్పాటు ఆ విషయంలో కానీ అనేక అంశాలు వారు వచ్చిన తర్వాత సాకారం జరిగింది. రక్షణ శాఖ అభివృద్ధి చెందింది. ఈరోజు మనం ఎంత సేఫ్గా ఉన్నాం, అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి సరే మనం ఎంత సేఫ్గా ఉన్నామో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వారు ఎల్లకాలం ఎన్ని రోజులు అనేది కాదు, ఖచ్చితంగా పరిపాలన వారు ఉండగా అభివృద్ధి ఇంకా అనేక అభివృద్ధులు సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు దేశంలోనే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా ఒక రికార్డు నెలకొల్పడం జరిగింది. భారతదేశంలో వారు ప్రధాని కాకముందు ఉన్నటువంటి పరిస్థితి, వారు ప్రధాని అయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి చాలా విభిన్నంగా మనకు కనిపిస్తూ ఉంది. అన్ని విధాలుగానే కూడా అందరికీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ రావాలి అని చెప్పేసి వారు ప్రతి ఆస్పెక్ట్లోనే కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేసినటువంటి కృషి అందరం చూస్తూ ఉన్నాం. ఈ విషయం ఆ విషయాన్ని కాదండి, యువత నుంచి, మహిళల నుంచి, వృద్ధుల నుంచి అందరికీ కూడా సమానమైనటువంటి బెనిఫిట్స్ అందేటట్టు వారు చేశారు. అదేవిధంగా భారతదేశం యొక్క మిలిటరీ స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో కూడా చెప్పుకునే స్థాయిలో తీసుకొచ్చారు. పీఓకేలో ఏదైతే ఆ రోజు ఉగ్రమూకలు మన మీద దాడి చేస్తే తక్షణం స్పందించి పీఓకేలో ఉగ్రమూకలు అనేటువంటి వారు లేకుండా సమూలంగా నాశనం చేసినటువంటి వ్యక్తిగా వారు రికార్డులు నెలకొల్పారు. ఇవాళ భారతదేశంలో రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ అన్ని అంశాలు, ఆఖరికి NHAI ప్రతి అంశంలోనే కూడా ఒక అద్భుతమైనటువంటి విభిన్నమైనటువంటి మార్క్ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి అంశాలని తీసుకొచ్చి భారతదేశాన్ని స్థాయిని మార్చినటువంటి నరేంద్ర మోడీ గారు చాలా కాలం ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించాలని, వారికి మన అందరం భారతీయులుగా అందరం కూడా సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు
12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేక మన యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధి కానీ చూసినట్లయితే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటిది, వేగంగా సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 12 సంవత్సరాలలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల యొక్క అభివృద్ధి, ప్రధానంగా రైతుల కోసం లేకపోతే యువత ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడమే కాకుండా పరిశ్రమల స్థాపన కూడా వేగవంతంగా జరుగుతుంది. దాని కారణంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా సంబంధించినటువంటి రుణాలు ఇవ్వడమే కాకుండా ఏదైతే జీరో అకౌంట్ ప్రారంభించి వారి యొక్క ఆర్థిక గ్రోత్ను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా వ్యాపారస్తులకు కావాల్సినటువంటి జిఎస్టీ సులభతరం చేయటం, ఏదైతే వ్యాపారాలకు 1% మీద ట్యాక్స్ విధించి చాలా ఎక్కువ చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ అవకాశాలు, ట్యాక్స్ తగ్గించే అవకాశాలు ఇచ్చారు. ఇవాళ మనం ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు పథకాలు, పాలన గురించి ప్రజలకు తెలియజేస్తూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు కోరుతూ రానున్న రోజుల్లో కూడా తిరిగి ఈ యొక్క ప్రభుత్వాలు వచ్చే విధంగా, ప్రజలకి సంక్షేమం అందించే విధంగా, మధ్యలో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు, అవినీతి కానీ లేకోకుండా పారదర్శకంగా నీతివంతమైనటువంటి, నమ్మకవంతమైనటువంటి ప్రధానమంత్రి గారి పాలనను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికుల్లో పనిచేస్తున్నారు. ధన్యవాదాలు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శ్రీ రామిరెడ్డి బాయ్స్ హై స్కూల్ మైదానంలో నిర్వహించిన నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. టోర్నమెంట్ విజేతలు, రన్నరప్ జట్లకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎంఆర్ పాలెం క్రికెట్ జట్టు విజేతగా నిలవగా జట్టుకు 50,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీని ఎమ్మెల్యే అందజేశారు. రన్నరప్గా నిలిచిన అనపర్తి మెయిన్ జట్టుకు 25,000 నగదు బహుమతి, ట్రోఫీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ట్రోఫీ ఎంఆర్ పాలెం కడియం మండలం, అలాగే ఈ టోర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ రోజు ఈ టోర్నమెంట్ లో ఎక్కడెక్కడో ప్లేయర్ లేకపోతే మనకి ఈ గ్రౌండ్ తగ్గేది కాదు. బ్రహ్మాజీ ఎలా మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ సిద్ధు, బ్రూస్లీ, అదేవిధంగా ధోని గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం నిర్వహించారు, ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచం అంతా ఆసక్తిగా, అభిమానంగా ఎదురు చూసే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. మరి దాదాపుగా 12 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 టీములు రావడం, ఆ 25 టీముల్లో మరి రన్నర్సు, విన్నర్సు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి పెద్దలందరూ, అదేవిధంగా మీడియా మిత్రులు, క్రికెట్ అభిమానులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు క్రీడలకి యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీడా స్ఫూర్తిని రగిలించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి అనే పదం చాలా గొప్ప పదం. ఎక్కడైనా అపజయం సిద్ధించినప్పుడు క్రీడా స్ఫూర్తితో అపజయాన్ని స్వీకరించాలి. ఒక్కసారి అపజయం వచ్చినా మరలా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తుంది
అనేది క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రీడలు అనేది శారీరక దృఢత్వానికి కానీ మానసిక దృఢత్వానికి కానీ చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనితపై వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తుల సూర్యకుమారి డిమాండ్ చేశారు. అనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తుల సూర్యకుమారి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సాధారణ ఎస్సీ కుటుంబం నుంచి ఎదిగి ఎమ్మెల్యేగా అనంతరం హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనితపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం మహిళా సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ప్రభుత్వ విధానాలు పాలనపై విమర్శలు చేయవచ్చని, అయితే వ్యక్తిగత దూషణలు సమంజసం కాదని పేర్కొన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు మహిళా లోకం తరపున ఆందోళనలు కొనసాగిస్తామని సూర్యకుమారి హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు జుత్తుకు సూర్యకుమారి, అనపర్తి నియోజకవర్గ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని. ఈరోజు మన హోంమంత్రి మన అనిత గారిపై గుడివాడ అమర్నాథ్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం మహిళలందరినీ కూడా కించపరిచే విధానంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా రాజధాని గురించి మహిళలు పోరాటం చేస్తే ఆ మహిళలందరినీ కూడా వేశ్యలుగా దూషించడం జరిగింది. అదే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు భార్య అయిన భువనేశ్వర్ గారిపై కూడా అసెంబ్లీ సాక్షిగా ఆవిడను కూడా అనడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ వాటి సమస్యలపై కానీ మాట్లాడడం చేతకాక ఈరోజు మహిళలపై టార్గెట్ చేసుకుంటూ మహిళలను దూషించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, అందరూ ఉంటారు. అందరూ కూడా మ్యాక్సిమం మేకప్ వేసుకోకుండా ఎవ్వరూ ఉండరు. వాళ్ళందరినీ కూడా ఇంట్లో మీరెంత మేకప్ వేసుకుంటారని తల్లిని చెల్లిని అందరిని అడిగిన తర్వాత మిగతా మహిళలకు పేరెట్టాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక హోంమంత్రి అనిత గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా మా మహిళలందరూ కూడా నిజంగా ఉంటే చెప్పించుకుని కొట్టే విధంగానే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళని ఆవిడ చేసే పనులు, ఆవిడ హోంశాఖ మంత్రులుగా ఉంది, ఆవిడ చేసే పనుల గురించి క్వశ్చన్ చేయాలి తప్ప మేకప్ వేసుకుంటే ఎందుకంటే రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ కూడా మేకప్ వేసుకునే తిరగడం ఉండేది, ఆవిడ కూడా మీ పక్కనే ఉండడం జరిగేది. అలాగే మీ మంత్రివర్గంలో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఈ రోజు అనిత గారిని ఒక్కరినే అన్నట్టు కాదు, మహిళా సమాజంలో వేసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు అన్నట్టు ఈ రోజు మహిళలందరి తరఫున కూడా మేమందరం కూడా ఈ రోజు మేము మీకు గుడ్డుతో కొట్టినట్టే కాకుండా రేపు చెప్పుతో కొట్టే స్థాయికి దిగజారిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజు 11 సీట్లు వచ్చినాయని ఓరవలేని తనంతో ఈ రోజు మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా గట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు లోకేష్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే మీరు కూడా ఐటీ శాఖ మంత్రులుగా చేశారు కాబట్టి ఈ రోజు ఐటీ శాఖ మంత్రులుగా, విద్యాశాఖ మంత్రులుగా అనేక కంపెనీలు తీసుకొస్తూ విద్యలో కూడా గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. అలాంటి వ్యక్తిపై మీరు వ్యాఖ్యలు చేయాలి తప్ప ఆడవాళ్ళ మీద ఇలాంటి వ్యక్తిగత విషయాల మీద దోషం చేయడం అనేది చాలా బాధాకరం, విచారం. ఇలాంటి మళ్ళీ ఎప్పుడూ జీవితంలో తీసుకురాకండి. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఇంట్లోని తల్లి చెల్లి అందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా చూసిన ప్రతి స్త్రీని కూడా తల్లిగాను చెల్లిగాను చూసుకోమని మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. మీకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మహిళలను గౌరవించడం తెలియదు. ఈ రోజు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మాత్రం ముందుకు వస్తూ ఉన్నారు. మీరు ఏదైనా మాట్లాడాలని ఉంటే కనుక ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమాన్ని అందించారు, దానిపై మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ హోంశాఖ మంత్రి అనిత గారిపై వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం కూడా ఈ యావత్ మన ఆంధ్ర రాష్ట్ర మహిళలందరం కూడా మీపై కఠిన చర్యలు తీసుకుంటాము. మీరు వెంటనే మా అనిత గారికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంటలోని క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అగ్రనేత పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ పార్టీ సీనియర్ నాయకుల బృందంతో కలిసి యనమల నివాసానికి చేరుకుని ఆయన ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా టీడీపీ నాయకుడు తోట నవీన్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా మరోసారి ఎన్నిక కావడం పట్ల సానా సతీష్కు యనమల అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు. పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో చేయాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. అనంతరం యనమల రామకృష్ణుడు సానా సతీష్ ను శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఇదివరకు డిఓపిటీలో ఉండేవాడి లా అండ్ జస్టిస్ డిఓపిటీ మొన్నే మాట్లాడారు. మానవత్వం ముందు హోదాలు, రాజకీయాలు చిన్నవేనని మరోసారి నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన తన అభిమాని కోరికను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండకు వెళ్లి అతడిని స్వయంగా పరామర్శించారు. హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ డిఎన్డి అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా ఎదుగుదల ఆగిపోవడంతో పాటు అతడు మంచానికే పరిమితమయ్యాడు. తన జీవితంలో ఒక్కసారైన అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ను కలవాలని అతడు కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి చేరుకుని అతని కోరికను నెరవేర్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే మంచంపై ఉన్న నిరంజన్ను చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. అతని పక్కనే కూర్చొని ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు. నుదుటిపై ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. చిన్నప్పటి నుంచి మీరంటే ఎంతో అభిమానం అని నిరంజన్ చెప్పడంతో అక్కడున్న వారందరూ భావోద్వేగానికి లోనయ్యారు. నిరంజన్ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన మానవతావాదిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. చెప్తున్నామ్మా చెప్పు. చూసావు సినిమాలు ఉన్నాయి? నీ పేరు చోటా గబ్బర్ సింగ్? చోటా గబ్బర్ సింగ్ చూడడానికి వచ్చావు? అవునా? కూర్చోమ్మా, కూర్చో కూర్చో. చూసావా అతను తెలియదు? పూజ చూసావా? వైరన్ సినిమాలా? చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఎప్పుడన్నా నువ్వు నీకు అన్నీ బాగా అయిన తర్వాత ఒకసారి ఓజీ చూద్దాం. చూపిస్తాను. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అవుతుంది. అమ్మ నాంత ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఈయన చేస్తారా? ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? లేదు, మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి, మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి. ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమా? ఓకే, సారీ సారీ.
అట్లా ఖచ్చితంగా నాకు మీతో కలిసి కొంచెం మాట్లాడాలని తినాలని ఉంది. లాంగ్ డ్రైవ్ చేద్దాం. బోన్ లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి. ఏమ్మా ఏంటమ్మా? బోన్ లాస్ వల్ల పండ్లు కూడా పోయినాయి. అవునా? కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్. డైరెక్ట్ డయాలసిస్లోకి వచ్చి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపల 10 years బ్యాక్ అన్నారు సార్. బాబు ఎదుగుదల లేదు. సైజ్ ఎంత? 11? 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ ఇక్కడ అర్జున్ అన్నా నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం? మంచి డాన్సర్ సార్. నువ్వు డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. చూపించు నాకు. థైరాయిడ్ మీ స్టైల్ అన్న మీ డ్రెస్సింగ్స్ అన్న చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇంకా ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే తర్వాత హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండవు, నువ్వు తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసే బోన్ ఇరిగిపోతుంది. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్లో సార్. భారత్? ఎవరు భారత్? ఇది వేరే అన్నదా? ఆయన వచ్చిండా? మీ స్టైల్ సార్. అత్తారంటి తరగలాగా అదే. చెప్పు మీ చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను చెప్పు బేటా. చూసుడు అయిపోయినాక చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తారంట ఆయన మాట్లాడినాక. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో ఫ్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమన్ దాంట్లో ఒకటి అది గడ్డం తీసుకోవాలి. నేను గడ్డం తీసుకోవాలి. కాకినాడ జయేంద్రనగర్లోని ఇస్కాన్ మందిర ప్రాంగణంలో హరే కృష్ణ మూవ్మెంట్ కాకినాడ ఆధ్వర్యంలో నెలకొల్పిన శ్రీకృష్ణ బలరాముల శ్రీనితాయి గౌరంగ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ట్రస్టీ హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా రీజనల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరచంద్ర దాస సమక్షంలో ది అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం కాకినాడ అధ్యక్షులు డాక్టర్ నిష్కించిన భక్తదాస ఆధ్వర్యంలో కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులు శ్రీనితాయి గౌరంగుల విశ్వరూప దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ కాకినాడ ప్రతినిధి వైకుంఠదాస, దాతలు, యజమానులు మరియు విశిష్ట అతిథులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సెరమనీ జరుగుతోంది అనమాట. సో మరి కాసేపట్లో భగవంతుని విశ్వరూప దర్శనం అంటారనమాట. భగవంతుని యొక్క మొట్టమొదటి దర్శనం. సో అది చాలా హరే రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు జపమాలని మీ వైపుకి లాక్కుంటూ వేలను ముందుకు జరిపి రెండో మన మీదకి వెళ్ళాలన్నమాట.
హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. నిదానంగా తోసుకోకండి, నిదానంగా రండి, టైం ఉంది. చక్కగా నామం చెప్పుకుంటూ స్వామి వారికి వచ్చి చూపించి వైకుంఠేశ్వర దాస హరే కృష్ణ మూమెంట్. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం కాకినాడ ఆధ్వర్యంలో మనం అక్షయ పాత్ర ఫౌండేషన్ అని చెప్పి 93 స్కూల్స్లో 19,000 మంది విద్యార్థులకు మనం ప్రతిరోజు భోజనం పెడుతున్నాము. అదేవిధంగా సుభోజనం అని చెప్పి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగి సహాయకులు అన్నదానము, అట్లాగే యంగ్ యూత్ పీపుల్కి యూత్ ప్రోగ్రామ్స్ ఇలాగ మనం 2014 నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఈరోజు మా యొక్క సేవలలో ఒక మైలురాయి ఇక్కడ కృష్ణ బలరాములైనటువంటి నితాయ గౌరంగ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందనమాట. హరే కృష్ణ మందిరము, డిమార్ట్, సురేష్ నగర్ ఆపోజిట్లో. సో ఈరోజు ఇక్కడ మార్నింగ్ గత 4 రోజులుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యమైనటువంటి ప్రాణ ప్రతిష్ఠ సెరమనీ ఇప్పుడు మనం చేశాము. సో భక్తులందరూ వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేశారు. అలాగే మీరు కూడా మీ వీలైన సమయంలో వచ్చి భగవంతుని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. కాకినాడ జిల్లా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన వివిధ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆసుపత్రి దూరంగా ఉండడంతో రోగుల సౌకర్యార్థం త్వరలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే పోస్ట్ మార్టం విభాగం, ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయి అన్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా వార్డులో ఉన్నవారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు, తోరంగి గ్రామాలకు చెందిన రైతులకు బుధవారం కొవ్వూరు రైతు సేవా కేంద్రంలో యూరియా, డిఏపి ఎరువుల పంపిణీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యాప్ ద్వారా ఎరువులు పొందే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ దుర్గాలక్ష్మి, జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్డ గోవిందరాజు, బీజేపీ నాయకుడు పెండం సత్యనారాయణ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఎరువుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు మమ్మిడి వెంకట్రావు, జనసేన నాయకుడు తిబిరిశెట్టి వరప్రసాద్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు. అది పక్క పక్క అంటే రైతులకి ఇప్పుడు దాకా ఒక 200-300 పట్టుకెళ్తే బస్తా ఇచ్చేసేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం బాగా చేయాలని ఎరువులు ఎక్కువ వాడేస్తున్నారని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ ఒక మంచి ఆలోచన రావాలని ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో మందులు కొట్టి పిండేసి ఇలాగా తక్కువగా చేసుకుని ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఒక క్యాన్సర్లు కూడా రానికన్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే ప్రభుత్వం వ్యవసాయం మీద ఎంత దృష్టి పెట్టిందో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే మా ప్రీతం నాయకులు గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రీతం నాయకులు గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ప్రతి రైతుకి కూడా ఒక కార్డు, యూరియా కార్డు లేకపోతే మందులకి ఒక యాప్ ఎక్కించుకుని ఆ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకి కూడా ఎరువులు అందియాలని ఒక ఉద్దేశంతో ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచనతో రైతులందరూ రైతే రాజు రైతే ఎన్నుముక అని ఒక నివారణను అర్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా ప్రభుత్వం అంత గొప్పగా చేస్తుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఏటా ఈ యూరియా కోసం రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,72,000 కోట్లు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానికి రైతులకి బత్తా యూరియా ఎంత వస్తుందో తెలియక 270 రూపాయలకి వస్తుంది అనుకోవడం, వాళ్ళేమో యూరియా 4,000 రూపాయలకి యూరియా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ సబ్సిడీ ప్రత్యేకంగా ఒక బత్తాకే 3,700 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాని నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఎరువులు పక్కదారి పట్టకుండా ప్రతి బత్తా రైతులకు అందే విధంగా ఒక యాప్ను రెడీ చేసి మొత్తం అది కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి రైతు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీని నుంచే మీరు పండించే పంట ఎన్ని ఎకరాల పంట ఉడుతున్నారు,
దాన్ని బట్టి ఇది ఎరువులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది యాప్ ఉండడం వలన. ప్రపంచ శాకాహార దినోత్సవం, అహింసా దినోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రచారంలో భాగంగా కాకినాడ నగరంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ధ్యాన సాధకులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ద్వారా శాకాహారం, అహింస, ఆరోగ్యకర జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే హైదరాబాద్లో జరిగే జాతీయ అహింసా ధ్యాన మహాసభల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ధ్యానం, అహింస, ఆధ్యాత్మిక జీవన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అహింస ప్రభంజన యాత్ర ఈరోజు మన కాకినాడ పట్టణానికి వచ్చింది. 18వ రోజు మన పట్టణంలో వివేకానంద పార్క్ నుండి దూరంగా వరకు దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు మనమంతా కలిసి ఒక 200 మందితో ఈ యొక్క అహింస శాకాహార ర్యాలీ చేస్తున్నాం. 10 ప్రచార రథాలతో. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము అందరం శాకాహారులుగా మారాలి. ఎవరు మాంసం తినకూడదు. మనం ఏ కులంలో ఉన్నాం, ఏ మతంలోనూ సంబంధమే లేదు. మనిషి ఎవరు మాంసం తినకూడదు. మిత్రులారా అర్థం చేసుకుందాం. మన సకల దరిద్రాలకి, మన సకల దౌర్భాగ్యాలకి, మన చీడలకి, పీడలకి కారణం మాంసాహారం. మాంసాన్ని విడిచిపెట్టాలి. మాంసం ఆహారమే కాదు. ఓకే, అది క్రూర మృగాలు తింటాయి, మనుషులు తినరు. మనుషులు తింటే మనిషి అన్నాడు. మనిషి తింటే రాక్షసులు అంటాం. అది రక్తపు కూడు. అది సో రక్తపు కూడిని మనం విడిచిపెడదాము. అందరము శాకాహారులుగా మారదాం. ఒకరు తినాలి, ఇంకొకరు తినకూడదు. బ్రాహ్మణులు తినకూడదు, వేరే వాళ్ళు తినాలి. ఇదంతా సరికాని విధానం. అది అందరి కడుపు ఒకటి, అందరి కర్మ ఒకటి. సో ఎవరైనా ఆ కర్మ అనుభవించాలి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఏలేరు ఆధునీకరణ తొలి దశలో భాగంగా 2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ముక్కోలు బెడ్ రెగ్యులేటర్ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. రాజుపాలెం గ్రామంలో భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం రామకృష్ణాపురం గ్రామంలో 35 లక్షల వ్యయంతో నిర్మించిన మెడికల్ వెల్నెస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఏలేరు కాలువపై నిర్మించనున్న వంతెన పనులకు కూడా శ్రీకారం చేశారు. ఇక వీరవరం, గోనాడ గ్రామాల్లో పలు కాలువల అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏలేరు ఆధునీకరణకు మంజూరైన నిధులు వెనక్కు వెళ్లిపోయాయని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి తొలిదశ పనులకు నిధులు సాధించగలిగామని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో ఏలేరు ఆధునీకరణ చేపట్టేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఉన్నాడు కదా ప్రొఫెషనల్ ఫోటో. అదే మొత్తం జనం, పై జనం కూడా వచ్చారు. ఏలేరు ఆధునీకరణ ఫస్ట్ ఫేజ్ లో ఏ వర్క్స్ ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్స్ ఉన్నాయి, వాటినన్నింటినీ ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రికి ఆదేశాలు ఇవ్వడం, తద్వారా దాని మీద ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా నన్ను కూడా పిలవడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూర్చొని దీని మీద ఉన్నటువంటి ఏలేరు మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీరు సక్రమంగా పారేటటువంటి విధానంలో ఉండే విధంగా చేయడం కోసం ఏవి కావాలనుకున్నప్పుడు ఫస్ట్ గా దీన్ని మనం తీసుకోవడం జరిగింది. 2,50,00,000 రూపాయలు వేళ మొత్తాన్ని ఇక్కడ ఖర్చు పెట్టి వాలుకాలువకు ఉన్నటువంటి బెడ్ రెగ్యులేటర్ మళ్లీ నూతనంగా నిర్మాణం చేయడం కానీ, అదే లేకుండా ఇక్కడ
ముక్కలు రెగ్యులేటర్ని కొత్తగా నిర్మాణం చేయడం, అటు ఇటు కూడా బండ్స్ స్ట్రెంగ్తన్ చేయడం, ఇవన్నిటికీ కలిసి 2,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంట్లో డిపార్ట్మెంటు మంచి సహకారం ఇచ్చారు మనకి. ఇంత ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి టైంలో ఇన్ని డబ్బులు తెచ్చుకుని మనం ఇక్కడ పనులు చేయడం అనేది చాలా కష్టం. అయినా డిపార్ట్మెంట్ సహకరించారు. అలాగే తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ కింద ఏదైతే వీరవరం కాలువ, అప్పలరాజు కాలువ, అలాగే గోనేడు కాలువ, ఇలా తామరాడు కాలువ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా 2 బెడ్ రెగ్యులేటర్స్ ఇవాళ శాంక్షన్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి. వాటిని కూడా తొందరలో మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సీజన్కి అక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో టెంపరీ గ్రాయిన్స్, కర్రలతోటి బస్తాలతోటి గట్టుగా గ్రాయిన్ కింద ఏర్పాటు చేసి అక్కడ వాలంకలేసి, మన భాషలో వాలంకలేసి నీరు ఇవ్వడం జరుగుతుంది. పుష్కర పైన అంటేనే ఆ రెగ్యులేటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. యోగాంధ్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని పేర్కొన్నారు. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని, యోగాకు వయసుతో సంబంధం లేదని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. యోగా నిపుణులు సిహెచ్ ప్రసాద్, కె యమున ఆధ్వర్యంలో జరిగిన శిక్షణలో పెన్షనర్లు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలను అభ్యసించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత వంచగలిగితే అంత వంచండి. బలవంతంగా వంచొద్దు. మీరు ఎంత వంచగలిగితే అలా 5, అటు 5, ఇటు 5. 3, 4, 5, 2, 3, 5. రివర్స్. మళ్ళీ రివర్స్. 1, 2, 3, 4, 2. ఇలా హాఫ్ రౌండ్ అంతే. మీరు బాగా చేస్తున్నారు. బాగా ఫుల్ రౌండ్ కాదు, హాఫ్ రౌండ్ అంతే. హాఫ్ రౌండ్ ఇలాగా 1, 2, 3, ఇలా 4, 5. రివర్స్. 1, 2, 3, 2, 3. 1, 2, 3, 4, 5, 3, 4, 5. 1, 2, 5. మొత్తం కీళ్ళు అన్ని కీళ్ళకి అన్నింటికి ఎక్సర్సైజ్ అవుతుంది. 4, 5. మళ్ళీ ఈ చేతి నుంచి ఇలా 1, 2, 3, 4, 5. బాగా వెనక్కి కాళ్ళు ఎలాగా ఉండాలి. బాడీ వెనక్కి తిరిగిపోవాలి. ఎలాగా మొత్తం బాడీ వెనక్కి తిరగాలి. అదే పాదాలు ఎదరగా ఉండాలి. పాదాలు అసలు కాదు. అలాగే మీరు ఇంకా వెనక్కి వెళ్ళాలండి. కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడండి వృక్షాసనం అండి. ఇది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. అంతే అండి. 1, 2, 3, 4, 5. మళ్ళీ 2, 3, 4, 5. బాగా చేస్తున్నారు. మళ్ళీ అలా ఉండండి. అలా పాదాలు పెట్టుకోండి. పాదాలు పెట్టుకోండి. అంతే అండి. అంతే. 1, 2, 3, 4.
చాలా బాగా చేస్తున్నారు. 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా 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 అలా వెనక్కి అంటే మీకు నడువు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేశారనుకోండి నడువు నొప్పి తగ్గిపోతుందండి. ఓకే మేడం, కట్ చేయండి. పద్మనాభం గారు వెనక్కి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ స్మైలీగా ఉండాలని అందరూ. మేడం ప్లీజ్. హలో నెక్స్ట్ ప్రసాద్ గారు మీరు ఉండండి మేడం గారు చెప్పిన వాళ్ళు. ఎలా తిరగండమ్మా, ఇది ఎలా ఉంది మేడం గారు? షీల్డ్ ఇచ్చి తెల్లబడి ప్లీజ్. ఇలా చూడండి సార్. మేడం గారు ఇవ్వండి షీల్డ్ పడండి. ఇలా చూడండి సార్ మాస్టర్. ఓకే ప్లీజ్ మేడం ప్లీజ్ సార్. అలాగే ఉంది సార్. థ్యాంక్ యూ. ఈ సత్కారం ప్రతి వాళ్ళు అల్పాహార సేవలుగా కోరుతున్నాను. మేడం ఎలా తిరగండమ్మా, ఇలా ఎలా మీకు కొంచెం జరగండి మేడం. హైట్ ఉన్నాడు వెనక్కి వెళ్ళండి మేడం. మీకు కొద్ది వెనక్కి కొద్ది జరిగితే అందరూ కావాలి ప్లీజ్. హలో మేడం రెడీ. అలాగే ఏపీ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. సో యోగా ఇస్ ద జర్నీ ఆఫ్ అస్ టు అస్ త్రూ అస్. అంటే యోగా మన కోసం పుట్టింది, మన ద్వారాగా మన కోసం మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ బ్రతకడానికి ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఈరోజు యోగాని అంటే టేక్ ఇట్ యాజ్ అ వర్క్ యాజ్ వర్షిప్ అని చెప్పి మనం అనొచ్చు. సో యోగా వల్ల మనం మెంటల్లీ అని కాదు ఫిజికల్లీ కూడా మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ బ్రతకొచ్చు. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మనాభం గారు, ఇక్కడ అపర్ణ గారు, అలాగే మహిళల పెద్దలందరూ కూడా వచ్చున్నారు. సో వీ వాంట్ టు కన్వే మెసేజ్ దట్ యోగా చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు. సో ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని అనొచ్చు. ఈ రోజు అందరూ కూడా హెల్దీ ఫిట్ అండ్ ఫైన్ గా వచ్చి ఇక్కడ అందరూ కూడా యోగా చేయడం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు గివ్ ఎ మెసేజ్ దట్ ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్న ఈ కల్చర్ వాతావరణంలో అందరూ కూడా యోగా కొంతసేపు ఫ్యూ మినిట్స్ చేయాలని చెప్పి, ఎందుకంటే మనం చెప్పొచ్చు ఫ్యూ మినిట్స్ ఆఫ్ యోగా డే కీప్స్ అ డాక్టర్ అవే. మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అలాగే హెల్దీ లైఫ్ ఉండాలి అని అంటే మన ముందు మన మైండ్ ని అలాగే బాడీని ఫిట్ గా ఉంచుకోవచ్చు. సో యోగా పలానా 1-2 ఆసనాలని కాదు, మనకు నచ్చిన ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం స్ట్రెస్ రిలీఫ్ గా ఉండొచ్చు. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా యోగా చేస్తే వాళ్ళు చదువుకున్నదంతా కూడా ఈజీగా మెమరైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి చాలా మంది మా దాంట్లో ఆల్రెడీ 35 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మేము పంపడం జరుగుతుంది రాష్ట్రానికి. వారికి కూడా సర్టిఫికెట్ కూడా వస్తాయి. మరి మీరు ఈరోజు ఈ జన్మదినం ఇక్కడ చేసుకోవడం మాకు అందరికి కూడా చాలా శుభదినం. అదేవిధంగా ఏటీఓ గారు మాకు ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్లో చెప్తుంటున్నాయి ఆవిడకి. మరి ఏటీఓ గారు వచ్చిన వారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన పెన్షన్ సోదరులు మనందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. థ్యాంక్ యూ సార్. కాకినాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మున్సిపల్ పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అబ్కాస్ కార్మికులను శాశ్వతీకరించడంలో ప్రభుత్వ విఫలమైందని, కార్మికులకు కనీస సౌకర్యాలు, పనిముట్లు, యూనిఫామ్లు కూడా అందడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు 36,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం జూన్ 20న మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన, 22న ఎమ్మెల్యేలకు వినతి పత్రాల సమర్పణ, 24న కలెక్టరేట్ వద్ద ధర్నా, జూలై 7న చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సంపత్ కుమార్ కమిషనర్ గారు దాన్ని ఓపెన్ చేయట్లేదు. అది కూడా ఓపెన్ చేసి మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ప్రభుత్వ రంగ సేవలను ప్రైవేటీకరణ చేసే విధంగా 673 జీవో తీసుకొస్తుంది. ఈ అన్నింటి మీద ఒక కార్యాచరణ పెట్టాము. రేపు 20వ తారీఖు నాడు మున్సిపల్ అభివృద్ధి ధర్నా,
22న ఎమ్మెల్యేలకు విడతలు, 24న జిలకడ ధర్నా. ఇవన్నీ సమస్య పరిష్కారం చేయకపోతే వేలాది మందితో జూన్ 7వ తారీఖు నాడు, జులై 7వ తారీఖు నాడు చలో విజయవాడ కదలొస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అభిమాని కన్నీటిని తుడిచిన పవన్ కళ్యాణ్, నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శ. మోదీ పాలనకు 10 ఏళ్లు పూర్తి, బీజేపీ నాయకులు హర్షం. నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు ప్రదానం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.